గురూజీ మంచిగా చెప్పారని చెప్పి నలుగురు 10 సరే వాళ్ళు అర్థం కాని శ్లోకాలు చెప్పారు కదా, మీరు అర్థమయ్యే శ్లోకం చెప్పండి ఒకటి. అదే అంటున్నా, శ్లోకాల మీద నేను వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరే ఒకటి చెప్తా దీని మీనింగ్ చెప్పండి. ఓం సురపానీయం అద్భుతం, దీని మీనింగ్ చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్పాలి. శ్లోకం మీరు చెప్పారు, అర్థం మీరు చెప్పాలి. శ్లోకం చెప్పిన కదా, జస్ట్ అజ్యూమ్ చేయండి మీనింగ్ గురించి ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, మీకేమనిపిస్తుంది దీని మీనింగ్ ఏమనిపిస్తుంది? ఏదో పానీయం అన్నారు, అద్భుతం బాగుంది అన్నారు. అంటే ఏంది దీని మీనింగ్ ఏముండొచ్చు? ఏదో తాగినట్టు బాగుంది అన్నారు. మీనింగ్ ఏముండొచ్చు? హైపోథెటికల్గా, అది కరెక్ట్ మీనింగ్ అనట్లేదు. ఓకే, దీని మీనింగ్ ఏముండొచ్చు అప్రాక్సిమేట్? ఏదో ఆధ్యాత్మిక రిలేటెడ్ అన్నట్టే ఉంది కదా. మంత్రం లెక్కన ఉందా? మంత్రం లెక్క ఎందుకు ఉంది? అది మంత్రం లెక్క లేదా? ఓం అనలే ముంగట అంటే మంత్రం కదా, ఏ మంత్రంకైనా ముందు ఓంతోనే ఉంటుంది కదా జనరల్గా. అది శ్లోకమా ఇప్పుడు మీరు చెప్పింది? చిన్న మంత్రం, శ్లోకం కాదు, సారీ, శ్లోకం అంటే పెద్దది కదా, మంత్రం చెప్పిన. ఈ మంత్రం మీనింగ్ ఏంటిది? కాదు, మంత్రానికి శ్లోకానికి మీకే అర్థం తెలియకుంటే మీరు శ్లోకం అడిగిర్రు, నాకు గుర్తురాక ఇది మంత్రం చెప్పిన. సరే, మీకు శ్లోకాలు వచ్చా? శ్లోకాలు వచ్చు. ఈ మంత్రానికి మీనింగ్ చెప్తా. ఓకే. సి ఓం సురపానీయం అద్భుతం అంటే, ఇంకా ఓం సురపానీయం అద్భుతం, మహా అద్భుతం అంటే ఏంటిది? ఇప్పుడు ఇది నేను ఒక స్పిరిచువల్ యాంబియన్స్లో చెప్పిన, దీంట్లో ఏదో స్పిరిచువాలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. సురపానీయం అంటే ఆల్కహాల్. నేనేం చెప్పిన? ఆల్కహాల్ అద్భుతంగా ఉందని చెప్పిన. ఇది శ్లోకం కాదు, మంత్రం కాదు, ఏం కాదు, సంస్కృతంలో చెప్పిన. పబ్లిక్కి ఇట్లా సంస్కృతంలో అర్థం కాని ఏమన్నా మాట్లాడితే ఆధ్యాత్మికత అనిపిస్తుంది. ఏదైనా మంత్రాలు అవి ఇవి చదివితే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనాలను తప్పు పట్టిరు. అందుకని విషయం చెప్పాలా? అవును, మీరు చెప్పింది ఫస్ట్ అది శ్లోకం అన్నారు, తర్వాత మంత్రం అన్నారు, అవన్నీ అన్నది మీరే. నేనే అన్నా. మీరే అని మళ్ళీ జనాలను ఎట్లా అంటారు? నేను ఏమంటున్నా, మీకు ఇది శ్లోకం లెక్క మంత్రం లెక్క అనిపించలేదా? నాకు అనిపించింది అని చెప్పినా మీకు. నేను చెప్పినా నాకు అనిపించింది. చెప్పండి. నాకు అనిపించలేదు. నేను అప్పటికి ఇది మంత్రమా అని అడిగా. నేను మంత్రమా అని అడిగి, ఇది శ్లోకమా అని అడిగాను మిమ్మల్ని. శ్లోకం పెద్ద ఉంటది, మంత్రం చిన్న ఉంటది. అది కూడా మీకు తెలియదు. నేనే చెప్పిన ఇది మంత్రం, మీరు శ్లోకం అడిగితే నేను మంత్రం చెప్పినా.